ఎవరిని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పి చేర్చుకోవడం జరిగింది. మోపిదేవి వీళ్ళందరూ. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక కథ ఏం నడిచింది ఇక్కడ, చాప కింద నీరులాగా. అదేదో సామెత ఉంది కదా, ఇది గేదె గట్టుంది ఏంటంటే దూడ ఇది చేస్తుంది అనేది, గేదె చేలు ఆవు చేలు దూడగట్టును వేస్తుంది అనేది. ఎప్పుడైతే అధిష్టానమే ఆ పాలసీ నుంచి బయటికి వెళ్ళిపోతే కింద స్థాయిలో ఏం చేసేస్తారు, వీళ్ళు కూడా చేర్చేసుకోవడం బిగిన్ చేశారు. దానికోసం ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంకొక ఏడాది టైం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ని కార్పొరేట్లను వీళ్ళు చేర్చుకుంటున్నారు కదా. చేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల నష్టం ఏంటంటే ఈ ఏడాది లోపు ఎట్లాగూ అధికారుల పాలనే నడుపుతారు వీళ్ళు, అంతే కదా. ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయించుకుంటారు, ఎమ్మెల్యేలు చెప్పినట్టే జరగాలంటారు, కమిషనర్ల మీద ఆ ఒత్తిడే తెస్తారు. ఆ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏమీ అమలు కావు, సాగు. అది ఎట్లాగూ రాష్ట్ర నాయకత్వం ఎవరితో ఉంటే అలాదే జరుగుతుంది. మీరు శుభ్రంగా మీ ఎమ్మెల్యేల ద్వారా పరిపాలించుకోవచ్చు కదా, ఊరికి నా మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదో పడి ఉంటుంది, అట్లాగా నష్టమే ఉంది. కానీ వీళ్ళు అర్జెంటుగా ఈ ఏడాదిన్నరే అనుభవించలేక 2 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా టోటల్గా. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి కదా కాబట్టి ఈ లోపు తట్టుకోలేక వాటిట్లో వాళ్ళని చేర్చేసుకున్నారు. ఇప్పుడు చేర్చుకున్నప్పుడు ఏమవుతాడు, ఇప్పుడు ఆ డివిజన్ నుంచి ఉన్నటువంటి